కర్నూలు వ్యవసాయ మార్కెట్లో ఉల్లి రైతుల యొక్క కష్టాలు తీరని పరిస్థితి అయితే కనపడుతుంది. ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఈరోజు ఈ యొక్క ఉల్లి రైతుల దగ్గర ఈ యొక్క ఉల్లిని కొనుగోలు చేయాలంటూ వారికి గిట్టుబాటు ధర కల్పించి 1200కు కొనుగోలు చేయాలంటూ చెప్పినప్పటికీ కూడా అధికారులు దాన్ని అమలు చేయలేని పరిస్థితి అయితే కనపడుతుంది. ఇప్పటికి కూడా ఈ యొక్క కర్నూలు వ్యవసాయ మార్కెట్లో ఉల్లి రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. తమ పంటను అమ్ముకోవడానికి ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ వ్యవసాయ మార్కెట్లో కనపడుతుంది. కొంతమంది రైతులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈ యొక్క 1200కు కొనుగోలు చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి చెప్పినారు కదా, మరి కొంటున్నారా ఇక్కడ మార్కెట్ యార్డ్లో? కొనట్లేదు సార్, కొనట్లేదు. 1200 ప్రకటిస్తున్నాడు కానీ 1200 అని చెప్తున్నారు కానీ మార్కెట్లో 30-40 లాట్లు వస్తే ఏదో వాళ్ళకి నచ్చినది ఒకటి ఏదో ఒకటి మాట్లాడతారు, రాసుకుంటున్నారు, పోతున్నారు. అయినా 1200 రాయలేదు. దాన్ని కూడా 800-900 కాడికి రాసినారు అంతే. మరి అంతే 30-40 లాట్లు వస్తే ఒక 2-3 లాట్లు పాడుతున్నారు, రాసుకుంటున్నారు, మిగతా అన్ని వదిలేసిపోతున్నారు. మరి రేపు వస్తున్నారు, మిగతా రోజు దినాలు గడుస్తున్నాయి. మాకు 1200 అంటే కూడా మాకు గిట్టుబాటు ధర లేదు. ఈరోజు పెట్టుబడులు కూడా రావడం లేదు. ఒక మందు సంచి 1800, 1200, 1800 పెట్టారు. మాకు కూలలు 150 రూపాయల కూలలు 400కి అయినారు. మాకు లేబర్ ఖర్చు కూడా లేదు. ఈరోజు 2000 ఇస్తే కూడా మాకు గిట్టుబాటు లేదు. 1200 అంటే కూడా అది కూడా ప్రకటించడం లేదు ఇప్పుడు గవర్నమెంట్. అది మా పరిస్థితి. మరి 1200 అయినా గిట్టుబాటు అవుతుందా మీకు? కాదు, 2000 ఇస్తే కూడా గిట్టుబాటు కాదు. ఈ పెట్టుబడులకి ధరలు చూసుకుంటే ఖర్చులకు కానీ 1200 అంటారు. ఆయన కూడా దాన్ని కూడా అమలు పరచడం లేదు. చెప్పినాడు కానీ ఎప్పుడు ప్రకటిస్తాడో ఎప్పుడు లేదు. ఎన్ని రోజులు అయింది మీరు మార్కెట్ యార్డ్కి వచ్చి? నేను వచ్చి 3 రోజులు అయింది సార్. 3 రోజుల నుండి అట్లే వెయిట్ చేస్తూనే ఉన్నాం. ఎంత పెట్టారు పెట్టుబడి? ఎకరాకు దాదాపు అంటే 80 నుండి 1,00,000 దాకా వస్తుంది సార్. ఈరోజు అమ్మితే 15,000, 16,000 కూడా రావు. అమ్మితే పోసిన వాళ్ళకి ఎకరం 1500, 15,000 పెరిగితే 4,000. ఒక ప్యాకెట్ కర్రలు తీసుకురానికి 100 రూపాయలు. ఇట్లాంటి ఖర్చులు ఎన్ని ఉన్నావు సార్ మాకు. ఇప్పుడు మార్కెట్ నుండి చేను నుండి సరుకు తీసుకొస్తే కూడా కోసిన నెల కూడా అవుతావా కావా. మరి 3 నెలలు సాగిన ఖర్చులు పెట్టుబడులు కష్టం దండగానే పోయింది. ఇది మా పరిస్థితి. ఏమంటారు అంటే ఏంది ఈ యొక్క పరిస్థితి ఎప్పుడన్నా మీరు చూసారా? నేనైతే చూడలేదు సార్. మా బాబాయ్ సార్ ఈయన ఉల్లి రైతు. నేనైతే ఉల్లి వేయలేదు. నా వరకు అయితే టమోటా, పచ్చిమిరప వేసాను. ఈయన కష్టం చూస్తున్నాను కాబట్టి నేను చెప్తున్నా, రైతుకంటూ మద్దతు ధర లేదు ఇంతవరకు చెప్తున్నారు కానీ అది అమల్లో ఉందో లేదో నాకైతే తెలియదు. ఇంకా 2-3 రోజులు ఈయన వచ్చి 3 రోజులు అయింది. నన్ను ఈరోజు పొద్దున వచ్చాను సార్. ఈయన బాగా నేను చూస్తలేను. ఎందుకంటే ఆడ చైన్లోనే 150 ప్యాకెట్లు పోయినాయి. ఇక్కడ తీసుకొచ్చిందేమో 136 ప్యాకెట్లు. అది కూడా ఎంత ధర పోతుందో తెలియదు. కూలీలకు కూడా రాదు నాకు తెలిసి. ఏమంటే రైతు పండించుకున్నాడు కాబట్టి అమ్ముకోవాల్సిందే, అంతకు తప్పితే కానీ రేటు వస్తుందో లేదో, ఈయనకి లాభం ఉంటుందో లేదో కూడా తెలియదు. చేసిన కష్టం కూడా వృధా. ఎందుకంటే రైతు వేసుకైనా రావాలా, అమ్ముకోవాలా, అదే పరిస్థితి. అంతేగాని లాభం అనేది దేవుడు ఎరుగు, అంతవరకే సార్. మరి ఇతర పంటలకైనా గిట్టుబాటు ధర ఉందా? ఇతర పంటల కంటే మామూలు వేరుశెనగకి వాటికి ఉన్నాయి సార్, లేదంటలేదు. కానీ కష్టం ఎక్కువ, లాభం తక్కువ. ఉల్లికి లేదు, మిరపకి లేదు. పచ్చిమిరప మొన్న వరకు ఉండేది, మళ్ళీ ఇప్పుడు పూర డౌన్ అయిపోయింది. 20, 15 ఆడి వరకు వచ్చింది. మరి అది ఏమో మనకైతే తెలియదు. పంట ఎక్కువ వస్తుందని చెప్తున్నారు కానీ అది పంట ఆడా కనిపిస్తలేదు. కానీ రేట్లు అయితే డౌన్ అయిపోతున్నాయి. మళ్ళీ కరెంటు బిల్లు అవి ఇవి భారీగా ఉన్నాయి. మరి మీరు పెట్టిన పెట్టుబడికి ఏమైనా గిట్టుబాటు అవుతుందా? ముఖ్యమంత్రి 1200కి రైతు దగ్గర కొనుగోలు చేయాలని చెప్పేసి చెప్తున్నారు. దానివల్ల మీకు ఉపయోగమేనా? 1200 అంటే ఏది వస్తుంది సార్? 1200 అంటే వాళ్ళ కూలికి వాటికి మా ఆటోలు బాడక్కి దానికే సరిపోతుంది. కానీ వాళ్ళు 1800 మందు సంచి పెట్టి ఒక్క మందు సంచి రేటు కూడా లేదు సార్ ఇక్కడ. ఇప్పుడు ఎకరాకు వచ్చి 10-12 బస్తాలు వేయాల. 12 బస్తాలు అంటే 1800 లెక్కండి సార్ మీరే. మళ్ళా మా చేడులోనూ కుళ్ళిపోతాయి. మార్కెట్కి వచ్చేకల్లా ఈ పరిస్థితులు ఉన్నాయి మాకు. మళ్ళీ చేనుల కాడ అదే చేనులో రాశులు పోసుకొని ఉండరు రైతులు. ఏమి సార్ ఇది ఇంత ఘోరంగా? ఇక్కడ చూస్తున్నాం చాలా మటుకు ఈ పరిసర ప్రాంతాల్లో, మార్కెట్ యార్డ్ పరిసర ప్రాంతాల్లో ఎక్కువగా ఉల్లిని పారేసి వెళ్ళిపోయారు. అంటే అంత ఆ పరిస్థితి ఎందుకంటారు? ఎందుకంటే ఏమి సార్ మరి ఇంకా వీటిల కాడ చేసి ఎముకలు అరిగిపోయినాయి. మళ్ళీ వీటి మీద 5 పెట్టుకొని మంచి గొల్లలు అయితే ఏ రోజుల్లో బతుతాడు? పిల్లలు పిల్లలు ఇంకా గొల్లలు దా చనిపోతే పరిస్థితిలో ఉన్నాడు రైతుకి. ఏమి లేదు. ఎన్నాళ్ళు కష్టం చేస్తాడు చెప్పు. ఊగి ఇటు ఉల్లిపాయ అమ్ముకొని పక్కన 5 రూపాయలు కేజీ అమ్ముకున్నా డబ్బులు అవుతాయి సార్. మాకు 100 రోజులు కష్టపడితే కూడా మాకు 5 రూపాయలు చేతికి రావడం లేదు.
అంటే బయట మార్కెట్లో ఈ యొక్క ఉల్లి 20 రూపాయలకు అమ్ముతున్నారు కదా, మరి మీకెందుకు అంటే ఒక కిలో 2 రూపాయలు 3 రూపాయలు పడుతుంది అంటారు? మళ్ళీ బయట వాళ్ళు అమ్ముకునేది వాళ్ళది, మేము కష్టపడి తెచ్చినోడికి లేదు సార్, ఎప్పుడు కష్టపడినోడికి లేదు, కూసుకునే వాళ్ళకి ఉండదు. మళ్ళీ ఆయన మన చెప్పినాడు 1200 ప్రకటించినాడు, ఆ 1200 అయినా కొననీకి ఒక్కరు రాకపోతే ఏం చేయాలి సార్? ఇక్కడ ఏం చేయాలి? మా పరిస్థితులు చూడు, ఏం చేసేది కూడా లేదు. అస్సలు ఇంత ఘోరం ఎప్పుడు చూడలే. ఉండనే ఇట్లా ఏలం పాడితే రైతులు నాది ఇంత బ్యా, నీది ఇంత బ్యా, నా 300 బ్యా, 400 బ్యా అని ఆ రోజుల్లో విశ్వాసం ఉంది. కానీ ఈడ పేపర్లు రాసుకున్నాడు ఆఫీసులోనే, వాళ్ళు ఎంత రాసేది తెలియదు, ఎవరిది రాసేది. ఒక లాటు 1200 1100 అంటే ఏది? మరి కొనడానికి ఎవరు రాకపోతే ఏం చేస్తారు? మీ కొనడానికి రాకపోతే మనం ఏం చేయలేఅనేది మాకే అర్థం కానట్లయిపోయింది. కొనడానికి ఇప్పుడు ఎంతవరకైనా మనం సాకిరి చేయాల్సిందే. కొనేది ప్రభుత్వాలు కొనాలా, గల వ్యాపారస్తులు కొనాలా. వ్యాపారస్తులు కొంటేనే మేము ఏదైనా పంట పండియగలం, కానీ వ్యాపారస్తులు లేకపోతే మేము ఏం చేయాలి వాటిని? ఇప్పుడు రైతుకి ఒక ఆశ అనేది ఉంటుంది. ఈ పంట కాకుండా ఆ పంట, ఆ పంట కాకుండా ఆ పంట వేసుకుంటూ పోతాము. వాళ్ళు పెట్టిన మందు సంచులు, పురుగు మందు కానీ ఏదన్నా కానీ వాళ్ళ మార్కెట్లో పోయి అడిగితే ఇది రేట్ అంటే తెచ్చుకోవాల్సిందే మేము. మరి మా సరుకు ఆ డిమాండ్ లేదు కదా సార్, మాకు డిమాండ్ ఉందే? వాళ్ళ బస్తాలకైతే డిమాండ్ ఉంది, మా పండించిన బస్తాలకి లేదు కదా. మరి ఎన్ని రోజులు ఈ కష్టాలు చేయాలో చెప్పు? మీరు ఎట్లా చూడొచ్చు అంటారు? ఈ రైతుల కష్టాలు అయితే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ప్రభుత్వం స్పందించింది అంటున్నారు, కానీ అది వాస్తవంగా ఈ యొక్క రైతులకు మేలు చేసే విధంగా ఉందంటారా? మేము మాది ఇదే ఏరియానే అండి. మేము ప్రతి సంవత్సరం ఉల్లి రైతులను చూస్తూనే ఉంటాం, వాళ్ళ కష్టాలు వాళ్ళ బాధలు చూస్తూనే ఉంటాము. మొన్న జగన్మోహన్ రెడ్డి ఆదేశం మేరకు జిల్లా ప్రెసిడెంట్లు వచ్చి ఇక్కడ వార్డు యార్డ్ విజిట్ చేసినారు. చేసిన తర్వాత సాయంత్రమే ప్రకటించాడు సీఎం గారు 1200 గవర్నమెంట్ కొంటుంది అని. ఊగా ఆయన పేపర్ ప్రకటన ఇచ్చినారు. ఇందాకనే రైతు సంఘం అతను కూడా వైఎస్ఆర్సీపీ రైతు సంఘం అతను చెప్పినాడు. మార్కెట్ యార్డ్ సెక్రటరీ మేడంతో మాట్లాడినాము, మాకు అటువంటి ఆదేశాలు ఏం రాలేదు అంటున్నారు. అంటే ఈ మొన్న ప్రకటిస్తే ఇంతవరకు ఈ రోజు రెండో రోజు వరకు కూడా ఇంకా ఆదేశాలు రాలేదంటే నామకవాస్కి చెప్పినట్టనే కదా. పేపర్ వాళ్ళ షోపిటప్ చంద్రబాబు అంటే షోపిటప్. ఇంకొకటి ఇక్కడ గమనించాల్సింది ఏమంటే పవన్ కళ్యాణ్ ఎక్కడ పోయినాడో అర్థమవుతలేదు. ఇప్పుడు మాది కూటమి గవర్నమెంట్, మేము డెవలప్మెంట్ చేస్తాం, ఎక్కడ డెవలప్మెంట్ అనేది రైతులను ముంచుతున్నారా? యూరియా సంచులు దొరకడంలో బ్లాక్లో అమ్ముతున్నారు. యూరియా వాళ్ళు వేసుకున్న పంటకి యూరియా బ్లాక్లో కొనుక్కు తెచ్చుకుంటే రాత్రి పగులు కష్టపడి ఉల్లి రైతు పండిస్తే మీరు ఇందాకనే చూడండి, ఒక రైతు వదిలిపెట్టిపోయినాడు. ఇక్కడనే వారం రోజులు ఉండి ఒక లాటును వదిలిపెట్టేసి వెళ్ళిపోయాడు. 1200 కొంటామని ఇప్పటికి 48 గంటలు అయింది. ఇక్కడ నిన్న కలెక్టర్ గారు వచ్చినారు, జాయింట్ కలెక్టర్ గారు మార్కెట్ యార్డ్కి వచ్చి 4-5 మంది రైతులకు వీళ్ళకి మద్దతు ధర ఇస్తున్నాము అని చెప్పినారు, వెళ్ళిపోయినారు. ఈ రైతులను అడగండి, మేము చెప్తున్నది కాదు. ఏ రైతు అయినా సరే 1 రోజు 3 రోజులు 4 రోజులు ఆయన ప్రకటించక ముందు 2 రోజుల ముందు నుంచి ఉన్నారు. ఆయన కూడా వాళ్ళ దగ్గరికి ఎవరు రాలేదే, వాళ్ళే చెప్తున్నారు కదా, మీరు వింటున్నారు కదా. చంద్రబాబు నాయుడు ఇప్పుడన్నా రైతులను, ఇంతకుముందు రైతులకు అన్యాయం చేసి పుట్టగతులు లేకుండా పోయినావు, మళ్ళీ సేమ్ అదే పరిస్థితి మీకు వస్తుంది. పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎక్కడున్నారో ఆయన ఆచూకన్నా చెప్పండి. మీ మీడియా ద్వారా మేము అడుగుతున్నాం, రైతులు ఆయన కనిపిస్తున్నారో లేదో ఇది ముఖ్యంగా గమనించాలా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్. రైతులను ఆదుకోకపోతే నీకు ఖచ్చితంగా మళ్ళీ ఎదురు దెబ్బ పడే తీరుతుంది. ఇది మనం చూసుకున్నట్టయితే ఇక్కడ కర్నూలు వ్యవసాయ మార్కెట్లో ఉన్న రైతులు ఎంతో ఆవేదన చెందుతున్న పరిస్థితి కనపడుతుంది. ఏదైతే ముఖ్యమంత్రి ఆదేశాలు ఇచ్చినప్పటికీ కూడా ఇక్కడ అమలు కాలేని సిచ్యువేషన్ అయితే ఉంది. ఈ యొక్క గిట్టుబాటు ధర 1200 కల్పించాలంటూ చంద్రబాబు చెప్పినప్పటికీ కూడా ఇక్కడ కొనుగోలు చేయడానికి ఎవరు కూడా రాలేని పరిస్థితిలో ఉన్నారు. 4-5 రోజులు అవుతున్నా కానీ మార్కెట్ యార్డ్లోనే ఎదురు చూపులు చూస్తున్నామే తప్ప తమ సరుకును కొనడానికి ఈ యొక్క వ్యాపారి కూడా ముందుకు రావటం లేదని ఈ యొక్క పరిస్థితుల్లో చాలా ఇబ్బందికి గురవుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. మొత్తం మీద ఈ యొక్క వ్యవసాయ మార్కెట్లో కొనుగోలు జరగకపోతే ఉల్లి కుళ్ళిపోయి పారేసి వెళ్ళిపోతున్న పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం స్పందించి ఖచ్చితంగా ఉల్లి రైతుకు న్యాయం చేయాలంటూ రైతులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. కెమెరామెన్ శేఖర్తో లోకేష్, సాక్షి టీవీ, కర్నూలు.